మీరు శ్రీకాళహస్తిలోని మహాశివుని దర్శించుకోవడానికి, అలాగే రాహుకేతు పూజ చేయించుకోవడానికి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తున్నారా? అయితే ఎక్కడ ఉండబోతున్నారు? తిరుమలలో ఉన్న విధంగానే శ్రీకాళహస్తిలో కూడా ఉచిత వసతి అంటే ఫ్రీ లాకర్ రూమ్స్ అయితే ఉంటాయి. ఈ విషయం చాలామంది భక్తులకైతే తెలియదు. అదేవిధంగా బయట రూమ్స్ తీసుకునే స్తోమత లేక రాత్రిపూట ఎక్కడ ఉండాలో తెలియక చాలామంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనం ఈ వీడియోలో ఉచిత వసతి గృహం ఎక్కడ ఉంది, అలాగే లాకర్స్ ఎలా తీసుకోవాలి, దేవాలయంలోకి వెళ్ళడానికి 4 గేట్స్ అయితే ఉంటాయి, ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులు ఏ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాలనే విషయాల గురించి తెలుసుకుందాం రండి. మనం బస్సులో వచ్చినప్పుడు స్వర్ణముఖి నది మీద కట్టిన బ్రిడ్జ్ దాటిన వెంటనే బస్ స్టాప్ అయితే వస్తుంది. అక్కడైతే దిగాలి. అక్కడి నుండి రోడ్ క్రాస్ చేసి నది పక్కనున్న దారిలో ముందుకెళ్ళామంటే టెంపుల్ యొక్క 2వ గేట్ వద్దకైతే చేరుకుంటాం. లేదంటే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కుడివైపుకు వెళ్ళామంటే దేవాలయం యొక్క మొదటి గేట్ వద్దకైతే చేరుకుంటాం. మనం ఇప్పుడు దేవాలయం యొక్క గేట్ 1 దగ్గరకైతే వచ్చాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం రైట్ సైడ్కి వెళ్ళామంటే గేట్ 2, గేట్ 3, గేట్ 4 వద్దకైతే చేరుకుంటాం. రండి వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది చూడండి కొండపైన, అదే భక్త కన్నప్ప దేవాలయం. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చూడండి భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఎంత పెద్ద షెడ్ అయితే నిర్మించారో. ఇదే ఫ్రెండ్స్ దేవాలయం యొక్క 2వ గేటు. మనం కొద్దిగా ముందుకెళ్ళామంటే గేట్ 3 అలాగే గేట్ 4 అయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. భక్తులు గంగా స్నానం చేసే ప్రదేశం అయితే ఇదే అండి. చూడండి ఎండాకాలం లేదా వర్షాకాలం వచ్చినప్పుడు వెళ్ళే భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నడవడానికి చూడండి రేకులతో ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడ ఫ్రీ టాయిలెట్ సదుపాయం కూడా ఉంది. మనం గేట్ 2 నుండి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకు గేట్ 3 అయితే వస్తుంది. చూడండి ఇదే గేట్ 3. ఇక్కడే జల వినాయక స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇలా కొద్దిగా ముందుకెళ్ళామంటే మనం 4వ గేట్ దగ్గరకు అయితే చేరుకుంటాము. గేట్ 4 దగ్గరే మనకు ఉచిత వసతి గృహం అలాగే అన్నదాన సత్రం అయితే ఉంటుంది. మనం ఇప్పుడు దేవాలయం యొక్క 4th గేట్ దగ్గరకు అయితే వచ్చాము. చూడండి ఇదే 4th గేట్ అయితే. ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులు గేట్ 1 నుండి లోపలికి వెళ్తే మంచిది. ఎందుకంటే ఉచిత దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు గేట్ 1 నుండి మొదలవుతాయి. ఒకవేళ మనం గేట్ 2, గేట్ 3, గేట్ 4 వద్ద లోపలికి వెళ్ళామంటే మళ్ళీ గేట్ 1 వద్దకే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న ప్రముఖమైన దేవాలయాలను మొత్తం ఇక్కడ బోర్డులు అయితే వేశారు. దేవాదాయ శాఖ వారు కొత్తగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఆలయం యొక్క సేవలను ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. పక్కనే మనకు త్రినేత్ర యాత్రికుల వసతి గృహం అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడే మనకు ఫ్రీ లాకర్ రూమ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ 1st ఫ్లోర్ మరియు 2nd ఫ్లోర్లో లాకర్స్ అయితే ఉంటాయి. ఇలా ముందుకెళ్ళామంటే దేవాలయం లోపలికైతే చేరుకుంటాము. ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ అయితే ఉంటారు. మన డీటెయిల్స్ మొత్తం నమోదు చేసుకుని మనకు లాకర్ అయితే ఇస్తారు. లాకర్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. హాల్ లోపలికి వెళ్ళే ముందు మన చెప్పులు అయితే బయటే తీసేయాలి. ఇవే లాకర్స్ అండి. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ లాకర్స్ అయితే ఇస్తారు, కానీ సింగిల్ పర్సన్కి అయితే ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. పక్కన హాల్లో కొద్దిగా వాటర్ లీక్ అయినట్లు మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ హాల్ మాత్రం నీట్గానే ఉంది. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పడుకోవడానికి బెడ్షీట్లు అయితే మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. 2nd ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంది. హాల్ అయితే నీట్గా ఉంది, కానీ గోడలు కొద్దిగా వాటర్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొద్దిగా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండు అనిపించింది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ అయితే లేవు. కిందకి వెళ్ళాక వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవే వాష్రూమ్స్.